రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదిలాబాద్లో ప్రధాని మోదీ పర్యటించారు. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 6 ప్రాజెక్టులకు 6,697 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. రామగుండంలో 2వ థర్మల్ పవర్ యూనిట్ ను జాతికి అంకితమిచ్చారు. 70 కోట్ల రూపాయలతో అంబారి, ఆదిలాబాద్, పింపాలకుట్టి రైల్వే లైన్ విద్యుదీకరణ లైన్ కు జాతికి అంకితం చేశారు. 491 కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ బేలా మధ్య 2వ లైన్ హైవే విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు మోదీ. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తమ సహకారం పూర్తిగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకువెళ్తున్నాయని ఆయన అన్నారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ నిదర్శనమని అన్నారు. 56,000 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఎన్టీపీసీ ప్లాంట్ 2వ దశను ప్రారంభించామన్నారు. తెలంగాణలో హైవేలను అభివృద్ది చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. 56,000 करोड़ 56,000 करोड़ रुपीस, उससे भी ज्यादा ये प्रोजेक्ट तेलंगाना समेत देश के अनेक राज्यों में विकास का नया अध्याय लिखेंगे. इनमें ऊर्जा से जुड़े कई बड़े प्रोजेक्ट्स हैं. पर्यावरण की रक्षा के लिए किए जा रहे कार्य है और तेलंगाना में आधुनिक रोड नेटवर्क विकसित करने वाले हाईवे. కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కయిందంటూ ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తోంది అంటూ ఆయన ప్రశ్నించారు. గతంలో మీరు తిన్నారు, ఇప్పుడు మేము తింటాం అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉంది అంటూ మోదీ మండిపడ్డారు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన పాలనలో ఎలాంటి మార్పు లేదన్నారు. तेलंगाना में जैसे टीआरएस के बीआरएस बनने से कुछ नहीं बदला था, वैसे ही बीआरएस की जगह कांग्रेस से आने से कुछ नहीं बनने वाला, क्योंकि एक ही चट्टे बट्टे के लोग हैं. ये बीआरएस ने अपनी सरकार में कालेश्वरम प्रोजेक्ट जैसे घोटाले किए. कांग्रेस की सरकार उस पर कार्रवाई करने के बजाय फाइलों को दबाकर. ఆదిలాబాద్ లో బీజేపీ విజయ సంకల్ప సభను నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, బాపురావు పాల్గొన్నారు. తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణ ప్రజల కలను నెరవేర్చడమే లక్ష్యమన్నారు. సమ్మక్క సారలమ్మ ఆదివాసీ వర్సిటీని ప్రారంభిస్తున్నామన్నారు. రైతుల పంటకు గిట్టుబాటు ధరను పెంచామని అన్నారు. రైతుల కోసం పసుపు బోర్డును, చేనేత కార్మికుల కోసం టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయబోతున్నామన్నారు మోదీ. గ్యారంటీ అంటే పూర్తి చేయటమే మోదీ గ్యారంటీ అని పేర్కొన్నారు. तेलंगाना को सम्मक्का सारक्का सेंट्रल ट्राइबल यूनिवर्सिटी स्थापित की जा रही है. साथियों, आज पूरे देश में मोदी की गारंटी, इसकी बहुत चर्चा है. यहां तेलंगाना के लोगों का सपना था कि टर्मरिक बोर्ड बने. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటే అభివృద్ధికి ఆటంకం కలగడంతో పాటు ప్రజలకు నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతగా పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ది జరుగుతుందన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో మాత్రమే చేయాలన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్రంతో సఖ్యతతో ముందుకు వెళ్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ది కోసం తమకు మోదీ పెద్దన్నలాగా సహకరించాలన్నారు. మూసీ రివర్ అభివృద్దికి కేంద్రం సహకరించాలని కోరారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు
కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రామగుండంలో 2వ థర్మల్ పవర్ యూనిట్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. విభజన చట్టం ప్రకారం 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వ విధానాలతో విద్యుత్ ఉత్పత్తిలో వెనుకబడ్డామని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్టీపీసీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని తెలిపారు రేవంత్ రెడ్డి. నేను ఎన్టీపీసీ సంస్థకు నేను చెప్పదలుచుకున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అన్ని రకాల అనుమతులిచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వవలసిన అన్ని రకాల అనుమతులను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పురోగతిలో మీరు ఉత్పత్తి చేసే విద్యుత్తు 85% మా రాష్ట్రానికి ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపబోతున్నారు. సంపూర్ణంగా మా ప్రభుత్వం ఎన్టీపీసీ సంస్థకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వేదిక మీద నుంచి నేను మీకు చెప్పదలుచుకున్నాను. బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ కేసీఆర్ కు భవిష్యత్ లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 10 ఏళ్లుగా కుటుంబ పాలనను ప్రజలపై కేసీఆర్ రుద్దారు అంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదన్నారు. నిధులు ఎలా సమకూర్చుకుంటారో అనే విషయంపైన కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఎలాంటి మ్యాప్ లేదని విమర్శించారు. 10 ఏళ్లలో బీజేపీ పాలనలో దేశ ముఖ చిత్రాన్ని మోదీ మార్చేశారని ఆయన కొనియాడారు. మరోసారి మోదీ ప్రధానిగా గెలవబోతున్నారని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు లేదు, కేసీఆర్ భవిష్యత్తు లేదు. కేసీఆర్ పార్టీ నిన్నటి పార్టీ. కేసీఆర్ పార్టీకి రేపనేది లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబ పాలన తెలంగాణ ప్రజల మీద వృద్ధి చేసినటువంటి నిర్వాకము, అవినీతి, అహంకార పూరితమైనటువంటి నియంత్రిత ప్రభుత్వం మనం చూశాము. అందుకే ప్రజలు కేసీఆర్ పార్టీని తిరస్కరించారు. ఇక ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు అమలు చేసే పరిస్థితి లేదు. ఏ రకంగా ఈ రాష్ట్రంలో రైతులకు మేలు చేస్తారో, నిధులు ఏ రకంగా సమకూర్చుకుంటారో మీరు ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని యువత బలిదానాలు చేస్తే గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను వదిలేసి కుటుంబ సంక్షేమం కోసం మాత్రమే పనిచేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫామ్ హౌస్ మత్తులో నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆరోపించారు. ఎల్బీ స్టేడియంలో టీచర్లు, కానిస్టేబుళ్లు, మెడికల్ ఉద్యోగులకు నియామక పత్రాలను అందించిన రేవంత్ రెడ్డి అమరుల ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. స్టేడియం చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి అభయహస్తం పేరు మీద 6 గ్యారెంటీలను అమలు చేయడానికి మళ్ళీ తొలి సంతకం ఇక్కడనే పెట్టడం జరిగింది. 3 నెలలలోనే 30,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఈ వేదిక మీద నుంచే లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు తీర్చడానికి ఈ వేదిక మీద నుంచే సంతకం పెట్టి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది యువకులు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 25 లక్షల కుటుంబాలపై ఎల్ఆర్ఎస్ భారం పడుతోందన్నారు. ఎల్ఆర్ఎస్ పై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ ను ఎన్నికల ప్రచారంలో అస్త్రంగా వాడుకున్నారని అన్నారు. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామని గతంలో భట్టి, ఉత్తమ్ చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాట తప్పిందన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇచ్చిందని ఆరోపించారు కేటీఆర్. అధికారంలోకి వచ్చిన 2 నెలల తర్వాత 20,000 కోట్ల రూపాయల భారాన్ని మధ్యతరగతి ప్రజల మీద మోపే ఏదైతే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదో దీన్ని తప్పకుండా విరమించుకోవాలి. ఫ్రీగా మీరు చెప్పినట్టు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎల్ఆర్ఎస్ పథకానికి అప్లై చేసిన 25,44,000 మంది ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఉచితంగా చేస్తామని మాట ఇచ్చిండ్రు.
ఉచితంగా చేయాలి, లేకపోతే ఒక్కొక్క కుటుంబం మీద దగ్గర దగ్గర ₹1,00,000 పైచలకు భారం పడే. లోక్సభ ఎంపీ అభ్యర్థులపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ తాజాగా 4 టికెట్లను కన్ఫర్మ్ చేసింది. ఖమ్మం బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ అభ్యర్థిగా మాలోతు కవిత, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్ పేరును ప్రకటించింది. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఈ సమావేశంలోనే లోక్సభ ఎన్నికలపై ఖమ్మం, మహబూబాబాద్ నేతలకు దిశానిర్దేశం చేశారు గులాబీ బాస్. త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. జిల్లాలో పార్టీ ఓడిపోయిన నేతలు మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఒక్కో నియోజకవర్గానికి 3 సమన్వయకర్తలను నియమిస్తామని వెల్లడించారు కేసీఆర్. ఇక పలువురు నేతలు బీఆర్ఎస్ ను వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొంతమంది పార్టీని వీడినంత మాత్రాన బీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదన్నారు. ఎన్టీఆర్ లాంటి నేతకు రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదని, ధైర్యంగా ముందుకు వెళ్లాలి అంటూ నేతలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అభిప్రాయపడ్డారు గులాబీ బాస్. ఆ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం, మహబూబాబాద్ పార్టీ శ్రేణులకు సూచించారు. తమ నాయకుడు తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు వేరైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపే తెలంగాణ ప్రజలు ఉంటారు అని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతివ్వాలి అంటూ తెలంగాణ ప్రజానీకాన్ని కోరారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే అని, తనకు ప్రజాసేవే ముఖ్యమని అన్నారు నామా నాగేశ్వరరావు. మీటింగ్ నుంచి బయటకు వచ్చాను. ఏదేమైనా కూడా మా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి తప్పకుండా కూడా ప్రజల మద్దతు కావాలని, 25 సంవత్సరాల నుంచి కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాడిని, ప్రజలకి సేవ చేసినటువంటి వాడిని, రైతాంగాన్ని అక్కువ చేర్చుకొని ఇవాళ భారతదేశంలో అంత పంట విషయంలో కనుక చూసినట్టయితే మొన్నటి వరకు కూడా నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి నాయకుడు. ఏదేమైనా కూడా మొన్న అసెంబ్లీలో కొంత తీర్పు వేరైనప్పటికీ కూడా మాకు గట్టి నమ్మకం ఉంది, మళ్ళా తప్పకుండా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఎంపీ కవిత ధీమా వ్యక్తం చేశారు. తనకు మరోసారి మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి అవకాశం కల్పించినందుకు బీఆర్ఎస్ అధిష్టానానికి ఎంపీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు ఎంపీ కవిత. ముఖ్యమంత్రి మా నాయకుడు కేసీఆర్ గారు మరొకసారి నాకు మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మా ప్రాంత ప్రజలందరి తరఫున కూడా మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మరి ఎంతో సహకారం చేసిన పెద్దలు హరీష్ అన్న గారికి మనస్ఫూర్తిగా మా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రజలందరి తరఫున, మా కార్యకర్తల తరఫున కూడా మనస్ఫూర్తిగా పార్టీ అధిష్టానానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జీవో నెంబర్ 3 పేరుతో మహిళలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే జీవో నెంబర్ 3 రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ధర్నా చౌక్ లో జాగృతి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టాలని కవిత పిలుపునిచ్చారు. కొత్త జీవో ప్రకారం ఇప్పుడు నింపడం జరిగింది. ఏదైతే మేము భయాన్ని వ్యక్తం చేసినామో ఆ భయాన్ని నిజం చేస్తూ కేవలం 12% మాత్రమే ఆడపిల్లలకు దీనిలో ఉద్యోగాలు రావడం జరిగింది. ఇందులో 3 కేటగిరీలుగా నింపిండ్రు. ఈ 3 కేటగిరీస్లో కూడా ఒక దాంట్లో 12%, ఒక దాంట్లో 13%, ఇంకో దాంట్లో 23%గా ఆడపిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. అంటే స్పిరిట్ ఆఫ్ రిజర్వేషన్ అయితే అని ఏదైతే మనం చెప్తామో కనీసం 33% ఆడవాళ్ళకి జాబ్. మెట్రో సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి మెట్రో 2వ దశ పనులను ప్రారంభించనున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు చేపట్టనున్న మెట్రో సెకండ్ ఫేజ్ లో 5.5 కిలోమీటర్ల లైన్, 5 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి. హైకోర్టులో వేసిన పిటిషన్ డైరెక్టర్ క్రిష్ విత్డ్రా చేసుకున్నారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న క్రిష్ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి అంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్ను విత్డ్రా చేసుకుంటున్నట్లుగా హైకోర్టుకు తెలిపారు క్రిష్ తరపు న్యాయవాది. విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం తీసుకుందని అన్నారు. అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్ కు మించి పోటీ పడాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ అమీర్పేట డీకే రోడ్లోని గర్ల్స్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్లో
అభివృద్ది కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కార్యక్రమాలు కానీ, నూతనంగా తీసుకోవాల్సిన కార్యక్రమాలు కానీ, మంచి కార్యక్రమాలను స్వీకరించడం, అవసరమైన చోట మార్పు చేసుకోవడం, ప్రజలకే ఇబ్బందులు లేకుండా తీసుకుపోయేది ఏ ప్రభుత్వం బాధ్యతైనా. అందులో భాగంగా గతంలో జరిగినటువంటి మన ఊరు మనబడి కార్యక్రమంతో పాటుగా, మన బస్తీ మన పాఠశాలతో పాటుగా ఇంకా ఏ విధంగా మెరుగైన సేవలు అందించగలుగుతామో చూస్తా ఉన్నాం. తప్పకుండా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి పాఠశాలలో పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లిలో నియోజకవర్గ స్థాయి అభివృద్ది పనుల గురించి వివిధ శాఖలకు చెందిన అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ పనులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఓఆర్ పట్టాలు పొందిన లబ్దిదారులను ఎందుకు ఇబ్బందులు గురిచేస్తున్నారంటూ ఫారెస్ట్ అధికారులను మంత్రి ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు సరఫరా కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇందాక చెల్లెమ్మ చెప్పినట్లు 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు ఇచ్చాం. 5వ గ్యారంటీని కూడా భద్రాచలం రాముల వారి సన్నిధిలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం. చెల్లెమ్మ అడిగినట్లు తప్పకుండా నా పుట్టిన నియోజకవర్గం ఇది. ఇళ్ల విషయంలో ఈ నియోజకవర్గానికి పెద్దపైన తప్పకుండా వేయడం కూడా జరుగుతుందని కూడా చెప్తున్నా. అంతేకాదు ఏదైతే గొర్రెల స్కామ్ లో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గొర్రెల స్కామ్ పై హెచ్ఎంటీవీ ఆపరేషన్ లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ స్కీమ్ కు గండి కొట్టేలా లోపలే కంపెనీ ఆఫర్లు ఇచ్చింది. ఎలాంటి మార్గదర్శకాలు లేకుండానే ఇష్టారీతిన స్కీమ్ యూనిట్ కాస్ట్ ను పెంచేశారు. స్కీమ్ లో యూనిట్ కాస్ట్ ను ప్రభుత్వం పెంచాక లోలోన కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. లోలోన కంపెనీ నిర్వాహకులు మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ 100 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. లోలోన కంపెనీ ఎండీ మొయిదుద్దీన్ 7 బోగస్ కంపెనీలు మెయింటైన్ చేస్తున్నారు. లోలోనాతో కుమ్మక్కై స్కీమ్ ను స్కామ్ గా వెటర్నరీ ఉన్నతాధికారులు మార్చేశారు. గత ప్రభుత్వంలోని 2 మంత్రులతో మొయినుద్దీన్ కు డైరెక్ట్ యాక్సెస్ ఉండేది. 2,10,10,10 మంది బినామీ ఖాతాల్లోకి మళ్లింపుపై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. గొర్రెల స్కామ్ లో ప్రధాన నిందితులుగా మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ ఉన్నారు. నిందితులపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణలో గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలపై ఫిర్యాదులు కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర వెటర్నరీ డాక్టర్ల సంఘం మాజీ అధ్యక్షుడు పెంటయ్య కంప్లైంట్ చేశారు. గత ప్రభుత్వ పెద్దలు గొర్రెల స్కీమ్ ను స్కామ్ గా మార్చేశారని అన్నారు. మాజీ డైరెక్టర్ రామచందర్ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. స్కీమ్ యూనిట్ కాస్ట్ పెంచేసి స్కామ్ గా మార్చి పశుసంవర్ధక శాఖ పరువు, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీశారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు పెంటయ్య. 1000 కోట్లకు పైగా ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగం చేసిన రామచందర్ ను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు. దుర్వినియోగమైన సొమ్మును రికవరీ చేయాలని, బోగస్ కంపెనీలపై ఇంటర్నల్ ఎంక్వైరీకి జరిపించాలి అంటూ సీఎం రేవంత్ ను కోరారు పెంటయ్య. ఏపీలో ఎన్నికల రాజకీయం కీలక దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థుల ఖరారుపైన ఒక అంచనాకు వచ్చేశాయి. ఇక ఎన్నికల మేనిఫెస్టోలపైనే పార్టీలు ఫోకస్ పెంచాయి. సీఎం జగన్ తాను అమలు చేసిన సంక్షేమం తిరిగి తనను గెలిపిస్తుంది అనే ధీమాతో ఉన్నారు. టీడీపీ సూపర్ 6 పేరుతో సంక్షేమ మేనిఫెస్టోను ప్రకటించింది. ఇక వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలతో మేనిఫెస్టో ప్రకటనకు జగన్ సిద్దమయ్యారు. సిద్దం సభలో మేనిఫెస్టోపై ప్రకటన చేసే అవకాశం ఉండటంతో మేనిఫెస్టోపైన కసరత్తు తుది దశకు చేరుకుంది. సీఎం జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. రాడిసన్ బ్లూ రిసార్ట్స్ లో జరిగే విజన్ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ఆ తర్వాత పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశం కానున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి మంత్రి అమర్నాథ్ పరిశీలించారు. విశాఖపట్నం వేదికగా రాడిసన్ బ్లూ హోటల్లో దాదాపు 2000 మంది పారిశ్రామికవేత్తలు వివిధ విభాగాల నుంచి, ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, టూరిజం నుంచి కానివ్వండి, ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు నుంచి కానివ్వండి, అన్ని రంగాల్లో హాస్పిటల్స్, హోటల్స్ అన్ని
పెనుగొండలో రా కదిలిరా సభలో సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. తమకు అధికారం అవసరం లేదని, పదవులు ఆశించటం లేదని, కేవలం ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి జనసేన టీడీపీ కలిసి వస్తున్నామని చంద్రబాబు తెలిపారు. బంగారు రాష్ట్రాన్ని భస్మాసురుడు నాశనం చేశారంటూ మండిపడ్డారు. సైకో జగన్ ను ఇంటికి పంపించడానికి కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు. చంద్రబాబుపై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 44 ఏళ్ల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల సీఎం అని చెప్పుకునే చంద్రబాబు జగన్ మోసం చేస్తున్నాడని, తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలను మోసం చేసే వ్యక్తి చంద్రబాబే అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. జగన్ సమర్థవంతంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కొట్టు సత్యనారాయణ అన్నారు. మరోసారి జగన్ సీఎం అవుతారంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజమండ్రి వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభా వేదిక మీదుగా ఎంపీ భరత్ చెప్పు చూపిస్తూ వడ్డీ వ్యాపారం చేసి కోట్లు సంపాదించిన ఆదిరెడ్డి అడ్డదారులు తొక్కి ఆర్థికంగా ఎలా ఎదిగావో చెప్పాలి అంటూ వార్నింగ్ ఇచ్చారు. మహిళా వాలంటీర్తో ఫోన్లో మాట్లాడిన ఆదిరెడ్డి అప్పారావు వాయిస్ ను సభాముఖంగా అందరికీ వినిపించారు. వాలంటీర్ల జోలికొస్తే ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు. రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన రెండవసారి మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. అన్ని రంగాలు అభివృద్ది చెందే విధంగా ఎన్నికల మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. అన్ని రంగాలు అభివృద్ది చెందే విధంగా మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రత్యేక క్యాలెండర్, దళిత, నిమ్న వర్గాల వారికి మేనిఫెస్టోలో ప్రాధాన్యత ప్రధాన అంశాలుగా చేర్చుతున్నట్లు లంకా దినకర్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన టెట్, టీఆర్టీ నోటిఫికేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష షెడ్యూల్ మార్చాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. 2 పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. రాత పరీక్షపై అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం సమయం ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. లంచం తీసుకుని ఓటు వేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజ్యాంగ రక్షణ కోల్పోతారని 7 సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. అసెంబ్లీ, పార్లమెంట్లలో లంచాలకు పాల్పడే ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. 1998లో జేఎంఎం కేసులో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టారు. ఈడీ విచారణకు హాజరు కావడం లేదంటూ కేజ్రీవాల్ తెలిపారు. ఈడీకి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ నెల 12 తర్వాత విచారణ తేదీని నిర్ణయించాలని కోరారు. ఈలోగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీకి సమాధానం చెబుతామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఇప్పటికే 8 సార్లు సమన్లు పంపించినా కేజ్రీవాల్ మాత్రం ఒక్కసారి కూడా ఈడీ విచారణకు హాజరు కాలేదు. సినీ నటి, బీజేపీ మాజీ ఎంపీ జయప్రద రాంపూర్ కోర్టులో లొంగిపోయారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయప్రదపై 2 కేసులు నమోదయ్యాయి. ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమెపై రాంపూర్లో 2 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమెకు కోర్టు చాలాసార్లు సమన్లు, వారెంట్స్ జారీ చేసింది. అయినా కానీ వాయిదాలకు జయప్రద హాజరు కాలేదు. ఆగ్రహించిన కోర్టు 7 సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసింది. ఇంత జరిగినా ఆమె కోర్టుకు హాజరు కాలేదు. దీంతో రాంపూర్ కోర్టు ఫిబ్రవరి 27న ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ జయప్రద పరారీలో ఉన్నట్టుగా ప్రకటించింది. ఆమెపైన సిఆర్పీసీ 82 సెక్షన్ క్రింద చర్యలు తీసుకుంటూ ఒక డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగానే జయప్రద లొంగిపోయారు. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు దాటిన ఢిల్లీ మహిళలకు ప్రతి నెల 1000 రూపాయలు అందివ్వనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక మంత్రి అతిషి 76,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పేరుతో సరికొత్త పథకాన్ని ఆమె ప్రకటించారు. ఈ స్కీమ్ కింద 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలకు నెలకు 1000 రూపాయలు ఇవ్వనున్నట్టుగా అతిషి చెప్పారు. రిలయన్స్ చైర్పర్సన్ నీతా అంబానీ తనలోని టాలెంట్ ను ప్రదర్శించారు. తన కుమారుడు అనత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో క్లాసికల్ డాన్స్ తో అదరగొట్టారు. గుజరాత్ జామ్నగర్ లో జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దేశ విదేశాల నుంచి సెలబ్రిటీస్ హాజరయ్యారు. నీతా అంబానీ చేసిన డాన్స్ హైలైట్ గా నిలిచింది.
ఇది ప్రైమ్ టైం అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.